జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అంటున్న సామిడి గోపాల్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని సీనియర్ నాయకులు, పిసిసి అధ్యక్షులు దేపా భాస్కర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గురువారం ఎల్లారెడ్డిగూడ మరియు పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేపా భాస్కర్ రెడ్డి మరియు సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో, దేశంలో లౌకికవాదానికి కట్టుబడి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటర్లు నీరాజనం పలుకుతున్నారని, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో పట్టం కట్టడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాదయ్య, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ దారావత్ స్వామినాయక్, నక్క బాలకృష్ణ, మల్లేష్ యాదవ్, ఇంద్రకంటి రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎలక్షన్ లో భాగంగా ఎల్లారెడ్డిగూడలో మేము సైతం ఓటర్ మహాశయులకు దగ్గర కావాలన్న ఉద్దేశంతో నవీన్ యాదవ్ గారిని బలపరచడానికి ఓటర్ మహాశయులను కలవడం జరిగింది. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తూ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలో తెచ్చుకోవాలన్న ఆశతో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు దగ్గరైనటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా చేయనటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. గడిచిన 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో ఎంత అయితే అభివృద్ధి ఉందో అంత అభివృద్ధిని కూడా చేసి చూపిస్తా ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరుగుతుందంటే 3 సంవత్సరాల్లో ఇంకా ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది మనం అందరం కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.